హాయ్ అండి, అందరికీ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నిన్న నిన్న అంటే ఒక 3 days క్రితం ఒక కస్టమర్ వచ్చిందండి. వచ్చి 5 బ్లౌజులు ఇచ్చింది. అంటే ఒక శారీలోటి బ్లౌజు, ఇంకొకటి 4 వచ్చేసి 2x2 బ్లౌజులు ఇచ్చిందా. అప్పటి నుండి చూడండి, ప్రతిరోజు వచ్చి కుట్టినావా అని అడుగుతుంది. లేదు ఇంకా కుట్టలేదంటే, కుట్టుమని చెప్తాను కదా కుట్టు అనింది. నేను ఎందుకు లేట్ చేస్తాను అంటే, నాకు వేరే వాళ్ళ బ్లౌజులు ఉన్నాయి, అదొక కారణం. ఇంకొకటి ఏమంటే, ముందు కుట్టించుకున్న డబ్బులు అయితే ఇంకా ఇవ్వలేదు ఫ్రెండ్స్. నాకు ముందు ఒక 2 శారీస్ బ్లౌజులు కుట్టించినాను, ఇప్పటికీ డబ్బులు అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇవ్వమని అడిగితే ఇస్తాలే కుట్టు ఇవి కుట్టితే కానీ ఇవ్వను నేను అని చెప్తుంది. దీంతో ఏం పనిక, ఇప్పుడు ఇచ్చినావు కదా ఇవి, ఆ డబ్బులు అయితే ఇచ్చేయి అని నేను చెప్తానే ఉన్నానా. అస్సలు ఇవ్వలేదు. ఈ ఈ జాకెట్లు కుట్టు, నువ్వు డబ్బులు ఇస్తా, లేకపోతే నేను ఇవ్వను, నువ్వు ఈ జాకెట్లు కుడితేనే ఇస్తానంటుంది. ఈ జాకెట్లు కుడితే ఈ జాకెట్ల డబ్బులు ఇవ్వదు ఫ్రెండ్స్. ఆ ముందు జాకెట్ల డబ్బులు అయితే ఇస్తుంది, ఈ జాకెట్ల డబ్బులు మళ్ళీ అప్పు పెట్టేస్తుంది. మళ్ళా నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు మళ్ళీ అవి ఇస్తానంటుంది, ఈ డబ్బులు ఇస్తుంది, మళ్ళీ ఇచ్చే జాకెట్లు కుట్టించుకుంటుంది. ఇట్లా ఎప్పుడు ఇంతే ఫ్రెండ్. ఆమె ఎందుకో నాకు ఇట్లా అర్థమే కావడం లేదు. ఇలాంటి కస్టమర్లు ఉంటే నేను ఎట్లా ఫ్రెండ్స్ షాప్ నడిపించేది? ఇంట్లోకి జరగల్లా మాకెన్ని ఉంటాయి చెప్పండి. డబ్బులు కాడ ఎవరు చూసినా నాకు ఇట్లనే చేస్తున్నారు ఫ్రెండ్స్. కష్టపడి కుట్టేది కాక మళ్ళీ వీళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలంటే డబ్బులు, లేకపోతే ఇవ్వనంటే ఇవ్వను. జాకెట్లు అయితే కుట్టించుకుంటున్నారు కానీ నాకు డబ్బులు ఇవ్వడం లేదు. మీ సైడ్ కూడా ఇంతేనా? ఇంక ఈ బ్లౌజులు అయితే మొన్న ఇచ్చారు ఫ్రెండ్స్, 2 లైనింగ్ జాకెట్లు, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా. దీనికి సైజ్ సెట్ చేసి కుట్టాను. ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. ఈ శారీస్ బ్లౌజులే ఇవి. ఒకే కస్టమర్ ఇచ్చింది కానీ వాళ్ళ కూతుర్ది ఒక శారీ అంట, ఆమెది ఒకటి శారీ. నిన్ననే వస్తామన్నారు, ఇంకా రాలేదు. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మంజు.